హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ ఎవరికి అవసరం? సో, క్వెషన్ నంబర్ 1.9 ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ ఎవరికి అవసరం? ఆప్షన్ ట్రేడింగ్‌లో ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ అన్నది ప్రతి ట్రేడర్ కూడా ఉపయోగపడిన ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి ఇది తప్పనిసరిగా అవసరం. సో, కొన్ని వర్గాల వారికి ఇది తప్పనిసరిగా అవసరం. సో, ఒకసారి చూద్దాం మొదటగా ఏంటి? ఇంట్రాడే ఆప్షన్ ట్రేడర్స్. మీరు తక్కువ టైం ఫ్రేమ్‌లో ట్రేడింగ్ చేస్తారు. అంటే చిన్న ధర మార్పులు కూడా ప్రీమియంపై ఎక్కువ ప్రభావం అయితే చూపుతాయి. కాబట్టి డెల్టా, గామా వంటి గ్రీక్స్‌ను గమనించడం ద్వారా వారు వేగంగా పొజిషన్ అనేది సర్దుబాటు అనేది చేసుకోవచ్చు. సో, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండవదేంటి? మనకి పొజిషనల్ ట్రేడర్స్ అంటే వీరు కొన్ని రోజులు లేదా వారాల పాటు ఆప్షన్ హోల్డ్ చేస్తారు. వీరికి ముఖ్యంగా థీటా, టైం డీకే మరియు వేగా అనాలిసిస్ అనేది అవసరం. సో, వీరికి ఏంటి? థీటా ముఖ్యంగా టైం డీకే అండ్ వేగా అనాలిసిస్ అనేది అవసరం. ఎందుకంటే టైం గడిచే కొద్దీ ఏమవుతుంది? ప్రీమియం ఎలాగో తగ్గుతుంది కాబట్టి వాలటిలిటీ మారితే లాభ నష్టం ఎలాగో ఉంటుందో తెలుసుకోవాలి. సో, ఇక్కడ ఏంటంటే మనకి టైం గడిచే కొద్దీ ప్రీమియం ఎలాగ తగ్గుతుంది. సో, ఎలా తగ్గుతుందో అదే విధంగా వాలటిలిటీ మారితే మనకి లాభ నష్టాలు ఎలాగ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది అయితే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మూడవది ఏంటి? హెడ్జర్స్ అంటే పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళు తమ పోర్ట్‌ఫోలియోను రిస్క్ తగ్గించుకోవడం కోసం ఆప్షన్ అయితే వాడతారు. వాళ్ళు తమ పోర్ట్‌ఫోలియోను రిస్క్ తగ్గించుకోవడం కోసం ఆప్షన్ అయితే వాడతారు. అంటే వీరికి డెల్టా న్యూట్రల్, గామా న్యూట్రల్ లాంటి స్ట్రాటజీలు అనేవి అయితే అవసరం. వీళ్ళకి డెల్టా న్యూట్రల్, గామా న్యూట్రల్ లాంటి స్ట్రాటజీస్ అనేవి అయితే అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా ఆప్షన్ గ్రీక్ పై ఆధారపడి ఉంటాయి. సో, నాలుగవది ఏంటంటే ఆప్షన్ రైటర్స్ అంటే సెల్లర్స్ అని అంటారనేసి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. వీరికేంటి? థీటా అత్యంత కీలకం. వీళ్ళకేంటంటే థీటా అత్యంత కీలకం. ఎందుకంటే టైం డీకే వల్ల వారికి లాభం వస్తుంది. కానీ అదే సమయంలో వేగా పెరిగితే నష్టాలు వస్తాయి. వేగా గాని పెరిగితే నష్టాలు అనేవైతే వస్తాయి. కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ గ్రీక్ అనాలిసిస్ తప్పనిసరిగా చేయాలి. అనేదైతే తప్పనిసరిగా చేయాలి. సో, నెక్స్ట్ ఏంటి? ఐదవది ఏంటంటే మనకి ఆల్గో అండ్ క్వాంట్ ట్రేడర్స్ అంటే వీరు పూర్తిగా గణిత మోడల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. సో, ఆప్షన్ గ్రీక్స్ అనేవి ఏంటి? ఈ మోడల్స్ లో ప్రధాన వేరియబుల్స్. ఈ మోడల్లో మనకి ప్రధాన వేరియబుల్స్. సో, ఇక్కడ ఏంటంటే చివరిగా మనకి లెర్నింగ్ ట్రేడర్స్ అంటే మార్కెట్ ని అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా గ్రీక్స్ అనాలిసిస్ అనేవి అయితే తప్పనిసరిగా అవసరం. ఓకే, ఇది ఆప్షన్ ప్రైజింగ్ వెనక ఉన్న సైన్స్ ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఇవేంటి? ఆప్షన్ ప్రైజింగ్ ఉన్న సైన్స్ ను అర్థం చేసుకోవడంలో అంటే ఫైనల్ గా మనం ఇంకొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలనుకుంటే ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ అనేవి ఇంట్రాడే ట్రేడర్స్ కానీ, పొజిషనల్ ట్రేడర్స్ కానీ, ఎడ్జర్స్, సెల్లర్స్, ఆల్గో ట్రేడర్స్ మరియు మార్కెట్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అత్యంత ముఖ్యమైనది. అంటే గ్రీక్ తెలియకుండా ఆప్షన్ ట్రేడింగ్ చేయడం అంటే కంపాస్ లేకుండా సముద్రంలో ప్రయాణం చేయడం లాంటిది. సో, అందుకే మనకు కంపల్సరీగా ఈ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో అనేది అయితే కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. సో, ఇది మనకి క్వెషన్ నంబర్ 1.9 ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ ఎవరికి అవసరం అన్న దానికి వివరణ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.